నమస్కారం. పిల్లలు, ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం. అవును, చాలా సరదాగా ఉంటుంది. అక్బర్ చక్రవర్తి ఇంకా ఆయన ఆస్థానంలో ఉండే తెలివైన బీర్బల్ గురించి. అనగనగా ఒకానొకప్పుడు అక్బర్ చక్రవర్తి గారు తన సభలో కూర్చునున్నారు. ఆ సభ అంటే ఎంతోమంది మంత్రులు, సామంతులు, కళాకారులతో నిండుగా ఉండేది. అప్పుడే అక్కడికొక చిత్రకారుడు వచ్చాడు. వచ్చి నేను చాలా గొప్ప చిత్రకారుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. అవునవును, అతను మామూలుగా చెప్పలేదు. కాస్త గర్వంగానే, నేను గీసే చిత్రాలున్నాయే అవి చాలా ప్రత్యేకం, కేవలం తెలివైన వాళ్లకి మాత్రమే కనిపిస్తాయి అన్నాడు. అలాగా? తెలివి తక్కువ వాళ్లకి అస్సలు కనబడవు అని కూడా చెప్పాడు. ఇది వినగానే అక్బర్ చక్రవర్తికి భలే ఆశ్చర్యం వేసింది. ఇంకా కాస్త కుతూహలం కూడా కలిగింది. ఓహో, అట్లానా? సరే, నీ గొప్పతనం మేము చూస్తాంలే అని ఆ చిత్రకారుడికి అవకాశం ఇచ్చారు చక్రవర్తి. ఇంకేముంది, ఆ చిత్రకారుడు ఒక పెద్ద తెల్లటి గుడ్డ, అంటే క్యాన్వాస్ లాంటిది అనుకోండి, అది తెచ్చి అందరి ముందు పెట్టాడు. కానీ విచిత్రమేంటంటే దానిమీద ఏ బొమ్మా లేదు, ఖాళీగా ఉంది. అవును, ఉత్త ఖాళీగుడ్డ. అయినా సరే అతను గాలిలో కుంచె అటూ ఇటూ తిప్పుతున్నట్టు నటిస్తూ, చూడండి మహారాజా, ఎంత అద్భుతమైన చిత్రం గీస్తున్నానో. దీని పేరు మేరునఖ ధీరం అని చెప్పాడు. ఓ పెద్ద పర్వతం పక్కన ఏరు పారుతోంది. ఆహా, ఎంత బాగుందో! ఇది కేవలం మేధావులకే కనిపిస్తుంది అని గట్టిగా చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి అక్కడ ఏ చిత్రమూ లేదు. అది చూసి సభలో ఉన్న మంత్రులు, సేనాధిపతులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్లంతా తెగ్గ కంగారు పడిపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ లోపల అయ్యో నాకేమీ కనిపించడం లేదే, ఇప్పుడేం చెప్పాలి అని భయపడ్డారు. నిజం చెప్తే చక్రవర్తిగారు నన్ను తెలివి తక్కువవాడిననుకుంటారేమో అని అందర్లోనూ అదే భయం. ఆ భయంతో వాళ్లంతా ఏం చేశారో తెలుసా? ఆ ఖాళీ గుడ్డవైపు చూస్తూ, ఆహా, అద్భుతం! భలే గీశావు చిత్రకారుడా అని ఒకరు, రంగులెంత బాగున్నాయి చూడండి అని ఇంకొకరు, నిజం, ఇంత గొప్ప కళాఖండం మేమెప్పుడూ చూడలేదు అని ఒకరిని మించి ఒకరు పొగడటం మొదలుపెట్టారు. లేని చిత్రాన్ని అంతలా మెచ్చుకుంటున్నారు. పాపం అక్బర్ చక్రవర్తికి కూడా ఆ గుడ్డమీద ఏమీ కనిపించలేదు. అవును, ఆయనకి ఏం కనపడలేదు. కాని మంత్రులందరూ అంతగా పొగుడుతుంటే, ఒకవేళ నాకే కనిపించడం లేదని నేను ఒప్పుకుంటే నా ప్రజలేమనుకుంటారు, నన్ను తెలివి తక్కువవాడిగా అనుకుంటారేమో అని ఆయనకి చిన్నపాటి సంశయం, భయం కలిగాయి. అందుకే ఆయన కూడా చాలా గంభీరంగా, నిజమే, ఇది చాలా అద్భుతమైన కళాఖండం, నీ ప్రతిభ మెచ్చదగినది అని ప్రశంసించారు. అందరూ ఇలా ఖాళీ గుడ్డను పొగుడుతున్న సమయంలో సరిగ్గా అప్పుడే మన కథలో హీరో ఎవరు? బీర్బల్. అవును, బీర్బల్ మెల్లగా సభలోకి అడుగు పెట్టాడు. ఆయన రాగానే చూశారు అక్కడ జరుగుతున్న వింతంతా. అందరూ ఓ ఖాళీ గుడ్డను చూసి తెగబొగడేస్తున్నారు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఏంటిది, వీళ్ళందరూ ఎందుకిలా చేస్తున్నారు అని ఆలోచించాడు. ఆయన చాలా తెలివైనవాడు కదా, ఇట్టే పసిగట్టేశారు. చిత్రకారుడు అందరినీ మోసం చేస్తున్నాడని, సభలోని వారంతా భయపడి అబద్ధమాడుతున్నారని గ్రహించాడు. వెంటనే ఈ మోసాన్ని ఎలా బయటపెట్టాలా అని ఓ మంచి ఉపాయం ఆలోచించాడు. బీర్బల్ మెల్లగా ఆ ఖాళీ గుడ్డ దగ్గరకు వెళ్లాడు. దాన్ని ఎంతో శ్రద్ధగా చూస్తున్నట్టు నటిస్తూ, అబ్బబ్బబ్బా, ఏమి చిత్రం, ఏమి చిత్రం, భలే ఉందే, ఈ గుర్రమెంత తేజస్సుతో ఉందో చూడండి. ఆ పక్కనే ఆ పచ్చిక బయలు ఎంత సహజంగా ఉందో అని లేని బొమ్మల్ను వర్ణించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం చిత్రకారుడి వంతయింది. అలా పొగిడాక బీర్బల్ చిత్రకారుడి వైపు తిరిగి చాలా వినయంగా నటిస్తూ ఇలా అడిగాడు. మహాచిత్రకారా, ఇంత అద్భుతమైన చిత్రం గీశారు సరే, మరి దానికి తడినట్టు అచ్చం ఇలాగే కనిపించకుండా ఉండే బంగారు ఛట్రం అంటే ఫ్రేమ్ ఎక్కడ పెట్టారు? ఇంకా మరి ఇంత గొప్ప చిత్రం గీసిన మీ సంతకం కూడా మాకు కనిపించడం లేదేమిటి? అంతే, ఇంకేముంది? బీర్బల్ వేసిన ప్రశ్నలకి ఆ మోసగాడి దగ్గర సమాధానం లేదు. కనిపించని చిత్రానికి కనిపించని ఫ్రేమ్, కనిపించని సంతకం ఎలా చూపిస్తాడు? దొంగ దొరికిపోయాడు. అవును, బిక్కముఖం వేసి తల వంచుకున్నాడు. నన్ను క్షమించండి మహారాజా, నేను మోసం చేశాను, ఇక్కడ ఏ చిత్రమూ లేదు అని తన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడుగాని అక్బర్ చక్రవర్తికి సభలోని వారందరికీ విషయం పూర్తిగా అర్థంగాలేదు.
తాము ఎలా మోసపోయామో, భయంతో ఎలా అబద్ధం చెప్పామో తెలుసుకుని సిగ్గుపడ్డాలు. అక్బర్ చక్రవర్తి అయితే బీర్బల్ సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఎంతగానో సంతోషించి బాగా మెచ్చుకున్నాడు. చూసారా పిల్లలు, బీర్బల్ ఎంత తెలివిగా నిజం బయటపెట్టాడో. అంటే మోసపోకుండా, భయపడకుండా ఆలోచించడం చాలా ముఖ్యం గదా. నిజమే. మరి ఈ కథ విన్నాక మీకు చిన్న ప్రశ్న. ఆలోచించండి, నిజమైన తెలివి అంటే ఏంటి? ఆ చిత్రకారుడిలా ఇతరులను మోసం చేయడమా? లేక బీర్బల్లాగా ధైర్యంగా, నిజాయితీగా ఉండటమా? ఎప్పుడు మనకు అనిపించింది చెప్పాలి. ఎప్పుడూ ఇతరులు ఏమనుకుంటారని భయపడకుండా ఉండాలి. దీని గురించి ఆలోచించండి. సరే.